హాయ్ అండి. సో ఇవాళ నేను మూవీ చూశాను. సో మూవీ చాలా సూపర్ ఉంది. అంటే ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ చాలా బాగుంటుంది. మెల్లగా సినిమా అలానే హైప్ తీసుకెళ్తుంది. ఫుల్ ఇంటర్వల్కి ముందైతే ఫుల్ బ్యాంక్ సినిమా అయితే సూపర్ ఉంది. ఇంటర్వల్ తర్వాత మెల్లగా మళ్ళీ పీక్కి వెళ్తుంది. కానీ యాక్చువల్ ఏంటంటే ఈ సినిమా ఏమో అనుకున్నాను నేను, కానీ చాలా బాగుంది సినిమా. రవితేజది అది ఇంట్రెస్టింగ్ ఉంది. అంటే పెళ్ళి అయిన వాళ్ళ కానీ చిన్న క్లారిటీ ఇచ్చాడు. నేను కూడా షాక్ అయిపోయినా. ఓహో క్లైమాక్స్ ముందు అయినట్టు అనిపించింది నాకు. బట్ క్లైమాక్స్ వేరేగా, క్లైమాక్స్ మళ్ళీ వేరేలో ఎండ్ చేశారు. కానీ సినిమా అయితే చాలా బాగుంది. నిన్న ప్రభాస్ సినిమా చూశాను. మొన్న ప్రభాస్ సినిమా గురించి ఇంటర్వ్యూ ఇచ్చాను. ప్రభాస్ సినిమా చాలా సూపర్ ఉంది. హాయ్ గైస్, రవితేజ గారు సినిమా చూశాను నేను, చాలా బాగుంది. బట్ థియేటర్లో సినిమా గురించి మొత్తం చెప్పాలంటే టైం కుదరలేదు నాకు. సో థియేటర్లో కొన్ని క్లిప్పింగ్స్ అక్కడ రికార్డ్ చేశాను, మిగతా ఇక్కడ తీస్తున్నాను. రవితేజ గారు అంత డబుల్ క్యారెక్టర్. అంటే డబుల్ క్యారెక్టర్ ఏంటిదంటే మనిషిలో రెండు రూపాలు ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనున్న నా లోపల ఇంకొకడు ఉంటాడు. సో డబుల్ క్యారెక్టర్ రోల్ అది చాలా బాగుంది. సో అలా సినిమా ఫస్ట్ స్టార్టింగ్లో స్టార్ట్ అవుతే ఒక 10-20 మినిట్స్కి అయితే జనాలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. జోక్స్కి, కామెడీకి, పంచి డైలాగ్స్కి ఎంజాయ్ చేస్తున్నారు. అలాగనే సాంగ్స్ కూడా జనాలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. నేను చూస్తున్నా కదా థియేటర్ జనాలు ఏ టైంలో చేస్తున్నారంటే కరెక్ట్ సాంగ్ వచ్చింది అనుకో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. పంచి డైలాగ్ ఎవరిది? మన సునీల్ సార్ది. ప్రత్యేకంగా చెప్పాలంటే సునీల్ సార్ క్యారెక్టర్ వచ్చినప్పుడు పబ్లిక్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. హ్యాపీ, ఫుల్ కామెడీ, ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నారు. సినిమా బాగుంది. సో అది కూడా సేమ్ శర్వానంద్ గారు సినిమాలో కూడా ఇద్దరు హీరోయిన్ లవ్ స్టోరీయే, రవితేజ గారి సినిమాలో కూడా ఇద్దరు హీరోయిన్ లవ్ స్టోరీయే. బట్ అందులో వేరే క్యారెక్టర్. అందులో ఏంటిది ప్రేమ గురించి కొట్లాట, ఇందులో లోపల బయట ఇద్దరు క్యారెక్టర్. దాని గురించి ఫైనల్ డిసిషన్. సో సినిమాలో మొదలవుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా కిక్ ఎక్కుతుంది. సునీల్ సార్ వచ్చినప్పుడు కామెడీ చాలా బాగుంది. పబ్లిక్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అది కూడా నేను మల్టీప్లెక్స్ థియేటర్లో చూశాను సినిమా ఇది. అక్కడ కూడా సినిమాలో జనాలు నార్మల్ అయిపోయారు. ఇంతకుముందు అట్లా కాదు, సైలెంట్ ఉండి ఇట్లా చూసేవాళ్ళు సినిమా థియేటర్లో మల్టీప్లెక్స్లో. కానీ ఇప్పుడు కాదు, మల్టీప్లెక్స్ కూడా అంటే ఓపెన్ అయిపోయారు. వాళ్ళు కూడా పక్కన నవ్వుతున్నారు. అది కదా కావాల్సిన థియేటర్లో. సో వాళ్ళతో పాటు మనం నేమేమని జనాలు అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంటర్వల్ బ్యాంగ్ అయింది. ఇంటర్వల్ బ్యాంగ్ తర్వాత సెకండ్ హాఫ్లో ఒక సాంగ్ వస్తుంది. సెకండ్ హాఫ్లో పబ్లో ఒక సాంగ్ ఉంటుంది హీరోయిన్తో పాటు. ఆ పబ్బు సాంగ్ అంటే స్పెషల్ ఫర్ గర్ల్స్కి అనమాట. పబ్బు సాంగ్ వచ్చి కొరియోగ్రఫీ భానుమస్తు చేశారు. అప్పుడు మేము రిహార్సల్ చేసినాం. బాయ్స్ గర్ల్స్ అందరు కలిపి రిహార్సల్ చేసినాం. రిహార్సల్ చేసిన తర్వాత బాయ్స్ లేరు, ఓన్లీ గర్ల్స్ అని చెప్పారు. అప్పుడు మాకు అర్థం కాలేదు, ఎందుకబ్బా సాంగ్ మంచిగా ఉంది కదా, ఎందుకు బాయ్స్ వద్దారని మాకు అర్థం కాలేదు. సరే ఓకే వచ్చేసినాం అందరూ. ఇప్పుడు నేను సినిమా చూస్తే ఏమైంది ఏంటంటే ఆ సాంగ్కి కంపల్సరీ గర్ల్స్ కావాల్సిందే. గర్ల్స్ పార్ట్ యాక్చువల్ అది. ఎందుకంటే పబ్బు సాంగ్, ఆ సాంగ్కి ముందు ఒక సీన్ ఉంటుంది అనమాట. సీన్ అంటే సీన్కి ఈ సాంగ్ రిలేటెడ్ ఉంది. దాంట్లో ఏమంటారంటే, లేదు నేను మీకు ఒక పార్ట్ ఇస్తాను, పబ్బుకి రండి అంటే పబ్లో ట్రెడిషనల్ శారీ వేసుకొని పబ్లో డాన్స్ చేస్తారనమాట. చాలా బాగుంది సాంగ్. ఆ సాంగ్కి అయితే భానుమస్తు చేసిన కోరియోగ్రఫీ సాంగ్ అయితే జనాలు పిచ్చిగా ఏం చేస్తున్నారు. ఎందుకు నేనే ఎంజాయ్ చేసిన, నేనే షాక్ అయ్యా. అంటే డైరెక్టర్ థాట్ చాలా బాగుంది డైరెక్టర్ గారిది. అంటే వాళ్ళ నిజంగా చెప్తారంటే డైరెక్టర్ గారు ఎంత పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారంటే ఒక సాంగ్ కూడా వీళ్ళు కావాలి, వీళ్ళు వద్దని జడ్జ్మెంట్ నాకు చాలా బాగా నచ్చింది. అఫ్కోర్స్ మాకు వర్క్ రిహార్సల్ చేసిన వాళ్ళందరి వర్క్ దొరకలే. బట్ అఫ్కోర్స్ ఏదైనా ఒక డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఆ సాంగు పీక్ సాంగ్ అనమాట. సెకండ్ హాఫ్లో వచ్చే సాంగ్ అది. పబ్బు సాంగ్లో ఫుల్ నా దగ్గర 200 మంది గర్ల్స్తో పాటు ఇద్దరు హీరోలు డాన్స్ చేస్తారు. అబ్బాబ్బా, రవితేజ గారు డాన్స్ చేస్తుంటే చిన్న పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు డాన్స్ చూసి. అంటే ఒక మా సాంగ్, ఒక పబ్బు సాంగ్ని చిన్న పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే కామెడీ బేస్గా అట్లా చాలా బాగుంది. కొరియోగ్రఫీ చాలా బాగా నచ్చింది.
సో ఓవరాల్గా సినిమా చాలా బాగుంది. అంటే అదే ఇప్పుడు నేను లవ్ చేయాలా వద్దా, ఇప్పుడు నేను చేయనంటాడు, పక్కడు గెలుగుతాడంటే నా లోపల ఇంకొకటి గెలుగుతాడు, అరే చేయవే లవ్ చేయరా అనే వాడే గెలుగుతాడనమాట. సో వాళ్ళిద్దరు గొడవ చేసి ఫైనల్గా ఒక కన్క్లూజన్ వస్తుంది. ఆ కన్క్లూజనే మీరు చెప్పేదంటే మీరున్నారు, మీలో లోపల ఇంకొకటి ఉన్నాడు, మీరు ఆయన మాట వింటారా మీ మాట వింటారా అనే డిసిషన్ మీ పైన. ఓకేనా? సో సినిమా చూడండి, నాకు చాలా బాగా నచ్చింది. రవితేజ గారు యాక్టింగ్ చాలా బాగుంది, సునీల్ సార్ యాక్టింగ్ చాలా బాగుంది. వాళ్ళు చేసిన ఇద్దరు క్యారెక్టర్స్ ఆర్టిస్టులు చాలా బాగున్నారు. కామెడీన్స్ వాళ్ళ క్యారెక్టర్ బాగుంది, ఆ చిన్న పోరోడ్ క్యారెక్టర్ వాడ క్యారెక్టర్ బాగుంది. సినిమా దాని గురించి నేను ఇంటర్వ్యూ ఇద్దాం అనుకున్నా కానీ టైం దొరకలేదు. బట్ నిన్న రవితేజ గారు చూసిన సినిమా చాలా బాగుంది. మీరు చూడండి, 10 మందికి చెప్పండి.